హలో ఆల్, వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ప్రెజెంట్ మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉన్న టాప్ బెస్ట్ హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అన్నింటినీ మీరు పక్కాగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. ఇందులో చెప్పినట్టుగానే మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉన్న టాప్ బెస్ట్ మూవీస్ మీద ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ అయితే చేసాం. ఆ వీడియోస్ కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. వాటిలో కూడా మీకు బెస్ట్ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 1 ఫీనిక్స్. హర్రర్ తో పాటు మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్ మూవీని చూడాలి అనుకుంటే దీన్ని పక్కాగా అయితే ట్రై చేయండి. మీకు ఈ సినిమా అయితే చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, జాన్ తన వైఫ్ అండ్ ఫ్యామిలీతో కలిసి కొన్ని రీజన్స్ కారణంగా ఒక రిమోట్ ఏరియాకి అయితే వెళ్తారు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత డే నుండే వాళ్ళకి కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. బట్ అవన్నీ కూడా ఏదో కో ఇన్సిడెంట్స్ అని అనుకుంటున్న టైంలో వాళ్ళకి అనుకోని విధంగా ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. దానితో ఒక్కసారిగా తన ఫ్యామిలీ మొత్తం కూడా డేంజరస్ సిచ్యువేషన్ లోకి అయితే వెళ్తుంది. సో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు వాళ్ళు ఏం చేశారు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. దీన్ని చూడడం కానీ మీరు మిస్ చేసుకొని ఉంటే పక్కాగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక మన నెక్స్ట్ నెంబర్ 2 9. మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇది. మీరు ఇప్పటి వరకు దీన్ని చూడకపోతే డెఫినెట్ గా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆల్బర్ట్ ఒక సైంటిస్ట్ తన కొడుకుతో కలిసి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఆల్బర్ట్ తన టీమ్ తో కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తూ వస్తాడు. అయితే దీనికి కారణంగా తన పర్సనల్ లైఫ్ లో అయితే చాలా డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయి. వన్ ఫైన్ డే కొన్ని ఇన్సిడెంట్స్ తరువాత తన పర్సనల్ లైఫ్ లోకి ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. దాని నుండి ఎలా అయినా సర్వైవ్ అవ్వాలి అని అనుకుంటున్న టైంలో తన ప్రాబ్లమ్స్ అన్ని కాంప్లికేటెడ్ గా మారిపోతాయి. సో ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. మీకైతే ఇది చాలా మంచి ఫీల్ అయితే ఇస్తుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 3 ఎజ్రా. హర్రర్ తో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళైతే మీరు డెఫినెట్ గా దీన్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రంజన్ ఒక న్యూక్లియర్ సైంటిస్ట్. తనకి ట్రాన్స్ఫర్ అవడంతో తన వైఫ్ ప్రియాని తీసుకొని వేరే ఊరికి అయితే వెళ్తాడు. అయితే ప్రియాకి పురాతన వస్తువులు అంటే చాలా ఇష్టం. అయితే ఒక రోజు ఒక షాప్ లో ఒక పురాతనమైన బాక్స్ ని కొని ఇంటికైతే తీసుకొని వస్తుంది. సో అందులో ఏముందో చూడాలి అని ఆ బాక్స్ ని ఓపెన్ చేసినప్పటి నుండి తమ ఇంట్లో కొత్త కొత్త సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే అసలు ఆ బాక్స్ వెనుకున్న స్టోరీ ఏంటి, దానివల్ల ప్రియా జీవితం ఎలాంటి టర్న్ తీసుకుంది, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే మనకి యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. మీరు ఇప్పటి వరకు కూడా దీన్ని చూడకపోతే డెఫినెట్ గా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ అయితే మాత్రం సూపర్ గా ఉంటుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 4 నీలవెంచం. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇన్ కేస్ మీరు దీన్ని చూడడం మిస్ చేసుకొని ఉంటే ఒకసారి ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని స్టోరీగా రాసే ఒక ఫేమస్ రైటర్ ఒక రోజు కథ రాయడం కోసం ఒక విలేజ్ కి అయితే వస్తాడు. అయితే తన విలేజ్ లో ఉన్న ఒక మిస్టీరియస్ హౌస్ కి అయితే వెళ్తాడు. అయితే ఆ ఇంటికి వెళ్ళొద్దు అని ఎవరు చెప్పినా వినకుండా తను అక్కడే ఉండి కథ రాయాలి అని డిసైడ్ అవుతాడు. ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తరువాత అందరూ చెప్పినట్టు అక్కడ ఏదో మిస్టరీ ఉన్నట్టు ఆ రైటర్ అయితే తెలుసుకుంటాడు. సో ఆ మిస్టరీ ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు దీన్ని చూడడం మిస్ చేసుకోకూడదు అని అనుకుంటే ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 5 భూతకాలం. మీరు దీన్ని చూడడం మిస్ చేసుకొని ఉంటే పక్కాగా ఒకసారి ట్రై చేసి చూడండి. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీలో క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తుంది ఈ మూవీ. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక ఇంట్లో ఇద్దరు తల్లి కొడుకులు లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళతో పాటు ఉంటున్న తమ అమ్మమ్మ ఒకరోజు సడన్ గా అయితే చనిపోతుంది. ఇది జరిగిన కొన్ని డేస్ తర్వాత నుండి వాళ్ళ ఇంట్లో కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో ఆ ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి రీజన్ ఏంటో తెలుసుకోవాలి అని తల్లి కొడుకు అయితే డిసైడ్ అవుతారు. ఇంకా ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్పెషల్ గా క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఒకవేళ మీరు కానీ మిస్ చేసుకొని ఉంటే ఇదైతే మనకి సోనీ లివ్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 6 రోమాంచం. మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ హర్రర్ కామెడీ మూవీని మీరు చూడడం కానీ మిస్ చేసుకొని ఉంటే డెఫినెట్ గా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి.
సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే బెంగళూరు సిటీ అవుట్స్కట్స్ లోని ఒక ఇంట్లో 7 బ్యాచిలర్స్ కలిసి ఉంటారు. వీరిలో కొందరు జాబ్స్ ప్రయత్నాల్లో ఉండగా మరికొందరు వేరు వేరు ఉద్యోగాలు చేసుకుంటూ లైఫ్ ని అయితే లీడ్ చేస్తూ ఉంటారు. అలా ఒక రోజు తన ఫ్రెండ్ రూమ్ లో ఓజో బోర్డ్ ని చూస్తారు. సేమ్ అలాంటిదే వాళ్ళు ఉంటున్న ఇంట్లోనూ ఏర్పాటు చేసి ఫ్రెండ్స్ తో కలిసి ఈ గేమ్ ను అయితే ఆడడం స్టార్ట్ చేస్తారు. ఆ తరువాత నుండి విచిత్రమైన ఇన్సిడెంట్స్ అయితే వాళ్ళ రూమ్ లో జరుగుతూ ఉంటాయి. అయితే ఆ తర్వాత నుండి వీళ్ళ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. హర్రర్ మూవీ అనగానే హై లెవెల్ సౌండ్ ఎఫెక్ట్లు, కెమెరా జిమిక్లు లేకుండా ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే నార్మల్ ఇన్సిడెంట్స్ లాగానే రన్ అవుతూ ఉంటుంది ఈ మూవీ అయితే మనకి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 7 ద గ్రడ్జ్. సింపుల్ కథగా స్టార్ట్ అయ్యి ఎక్స్పెక్ట్ చేయని టర్నింగ్స్ తో మీకు టెన్షన్ తో పాటు భయాన్ని ఇచ్చే బెస్ట్ మూవీ ఇది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే మాథ్యూ విలియమ్స్ తన వైఫ్ అండ్ మదర్ తో కలిసి ఒక కొత్త ఇంటికి అయితే షిఫ్ట్ అవుతారు. అయితే వాళ్ళు షిఫ్ట్ అయిన ఇంట్లో ప్రీవియస్ లో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని కొంతమంది చెప్పినా కూడా హౌస్ ని న్యూగా రెడీ చేసుకొని అక్కడికి వెళ్ళిన తరువాత కొన్ని రాంగ్ ఇన్సిడెంట్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు ఆ ఇంట్లో ప్రీవియస్ లో ఏం జరిగింది, అక్కడ సూపర్ న్యాచురల్ పవర్స్ ఎందుకు వచ్చాయని ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేస్తుంది ఆ ఫ్యామిలీ. సో ఫైనల్ గా ఆ మిస్టరీని వాళ్ళు సాల్వ్ చేశారా లేదా అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. మీరైతే దీన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ మూవీ అయితే సూపర్ గా ఉంటుంది. డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 8 థింగ్స్ హియర్డ్ అండ్ సీన్. మంచి కంటెంట్ తో పాటు మనలో టెన్షన్ పుట్టించే మూవీ ఇది. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా మూవీ అయితే బాగుంటుంది. అసలు దీని కథ ఏంటంటే క్యాథరిన్ తన హస్బెండ్ తో కలిసి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు పిక్నిక్ కి తన హస్బెండ్ తో పాటు ఒక కొత్త ప్లేస్ కి అయితే వెళ్తుంది. అక్కడ పర్ఫెక్ట్ గా జరుగుతుంది అనుకుంటున్న టైంలో వాళ్ళు ఉంటున్న హోమ్ లో కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అయితే అవి అసలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలి అని క్యాథరిన్ అనుకుంటుంది. సో ఫైనల్ గా కథ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మూవీ మనకు తెలుగు ఆడియోలోనైతే అవైలబుల్ గా లేదు. ఇక నెక్స్ట్ నెంబర్ 9 బర్డ్ బాక్స్. ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ కి హర్రర్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే మీరు డెఫినెట్ గా దీన్ని ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక సిటీలోకి ఒక దుష్ట శక్తి అయితే ఎంటర్ అవుతుంది. అది వచ్చినప్పటి నుండి ఆ సిటీ అంతా గందరగోళంగా మారిపోతుంది. మనుషులంతా మిస్టీరియస్ గా కనిపించకుండా పోతూ ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక ఫ్యామిలీ అక్కడ నుండి తప్పించుకోవాలి అని అనుకుంటుంది. బట్ వాళ్ళు అక్కడ నుండి బయటికి రావాలి అంటే వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఎదురవుతాయి. సో వాళ్ళు అక్కడ నుండి ఎలా బయటపడ్డారు, వాళ్ళు ఫేస్ చేసిన మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ ఏంటి, ఫైనల్ గా కథ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇన్ కేసు మీరు దీన్ని చూడకపోతే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ మూవీ కూడా మనకి తెలుగు ఆడియోలోనైతే అవైలబుల్ గా లేదు. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లిస్ట్ లో చెప్పిన మూవీస్ ని మీరైతే మిస్ చేసుకోవద్దు. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.